నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ శుభోదయం. శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ వారంలో వచ్చేటటువంటి ముఖ్య పర్వదినాలను కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు అనగా ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం నాడు శ్రీరామనవమి పర్వదినం. మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అత్యంత వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అందరూ కూడా ఆ సీతారామచంద్ర స్వామి వారులను దర్శనం చేసుకొని తరించుదువుగాక. అలాగే ఈ నెల 8వ తేదీ మంగళవారం నాడు కామదా ఏకాదశి పర్వదినం. ఈ కామదా ఏకాదశి పర్వదినం రోజు చేసేటటువంటి అర్చన పూజ సకల పాపాలను కూడా నివారణ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు మనం ఆరాధన చేసేటటువంటి ఈ పూజ వలన విష్ణుమూర్తి ఆలయాలను దర్శనం చేసుకోవటం, శివాలయాలను దర్శనం చేసుకోవటం ద్వారా దుఃఖములు తొలగిపోయి సకలమైనటువంటి సంతోషాలు కలుగుతాయి. అంతేకాకుండా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఉపవాసం ఉండి కామదా ఏకాదశి వ్రతమును ఆచరించినట్లయితే తొందరలోనే శుభ సంతానం కలుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా ఈ నెల ఏప్రిల్ 12వ తేదీ శనివారం నాడు చైత్ర పూర్ణిమ వస్తుంది. ఈ చైత్ర పూర్ణిమను మనం విశేషంగా ఆంజనేయ స్వామిని ఆరాధించేందుకు చక్కగా ప్రాధాన్యతగా స్వీకరిస్తుంటాం. అన్ని ఆలయాల్లో ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, అర్చించడం, పూజించటం వలన స్వామివారి యొక్క దివ్య కరుణ చక్కగా మనకు లభిస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఈ చైత్ర పౌర్ణిమను హనుమత్ విజయోత్సవంగా, హనుమతు జయంతిగా జరుపుకుంటూ ఉంటాం. ఇక ఈ వారంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుగ్రహము, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రవి, అలాగే శని గ్రహాలు, రాహువు, శుక్రుడు, బుధగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇందులో బుధుడు అలాగే శుక్రగ్రహాలు వక్రగతిలో సంచరిస్తున్నాయి. ఈ వారంలో చంద్రుడు కర్కాటకము, సింహము, కన్యారాశిలో సంచరిస్తాడు. ఈ గ్రహాల యొక్క సంచార స్థితిగతులను మనం గమనించుకుంటూ వారఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారంలో వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా కాస్త ఇబ్బందిగా, ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటిని మనం అధిగమించుకోగలుగుతాము. కుటుంబపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో సంతోషాలు కలిసి వస్తుంటాయి. సరదాగా కాలక్షేపాలు కూడా జరుపుతూ ఉంటారు. మేషరాశి వాళ్లకు ఈ వారంలో ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా, ఉత్సాహంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత చూపటం అనేది చాలా చాలా మంచిది. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను జాగ్రత్తగా మీరు రూపొందించుకోవాలి. మీరు చేపట్టేటటువంటి పనులకు స్నేహితుల యొక్క సహకారం సంపూర్ణంగా అందుతుంది. మేషరాశి వారు వ్యాపార రంగంలో కనుక ఉన్నట్లయితే కొన్ని ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారంలో ఈ మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామివారిని దర్శనం చేసుకోవటం, స్వామివారిని గరికతో పూజ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు లాభాలు కలిసి వస్తాయి. ప్రయోజనాలను సంతోషంగా స్వీకరిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టేటటువంటి సందర్భంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ వారంలో ఈ వృషభ రాశి వాళ్లకు
వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా కాస్త ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భయపడనవసరం లేదు. వారాంతం అయ్యేటప్పటికి కూడా సమస్యలు అన్నీ కూడా నెమ్మదిగా ఒక కొలిక్కి వచ్చి సర్దుబాటు చేసుకుంటాయి. నూతనమైనటువంటి పంథాల్లో ఆలోచించటం, నైపుణ్యంగా వ్యవహరించటం లేదా నైపుణ్యాలను అవగాహన చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు కొన్ని రకాల ఆలోచనలు చేస్తుంటారు. వృషభ రాశి వారు ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై కాలభైరవ స్వామి వారిని పూజించటం, కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే నిత్యము కూడా కాలభైరవాష్టకమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. మిథున రాశి వాళ్లకు ఈ వారంలో నూతనమైనటువంటి బాధ్యతలను చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ బాధ్యతలన్నీ కూడా ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఆర్థికంగా మంచి స్థిరత్వాన్ని సాధిస్తారు. అయితే మిథున రాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రణ చేసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో గొప్పలకు పోవటం, హామీలు ఇవ్వటం అనేటటువంటివి ఇబ్బందులను కలగచేస్తుంటాయి. ఇక కుటుంబ పరంగా ఆలోచన చేస్తే కనుక ఈ వారమంతంగా సంతోషంగా ఉంటుంది. సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది. స్పష్టమైనటువంటి భావాలను వ్యక్తీకరించగలుగుతారు. ఈ మిథున రాశి వారు వివిధ రూపాల్లో చేపట్టేటటువంటి పనుల్లో చిన్న లోపాలు కనిపిస్తున్నాయి. వాటిని సరిచేసుకుంటే కనుక ఈ వారమంతా కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుంది. విశ్రాంతిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయాణాలు చేయటం, వాటిని ప్రయోజనకరంగా మలుచుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సాంకేతికంగా చక్కగా ఆలోచించి విశేషమైనటువంటి ప్రయోజనాలను కూడా పొందుతూ ఉంటారు. సృజనాత్మకతగా వ్యవహరించటం, ఆలోచించటం శుభాలను కలగచేస్తుంది. ఈ వారంలో ఈ మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, స్వామివారిని దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో కొన్ని రకాల సవాళ్ళు, అంతేకాకుండా ఒత్తిళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ కర్కాటక రాశి వాళ్లకు ఆర్థికంగా కొంత ఆందోళనగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కష్టపడి సంపాదించేటటువంటి ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా కుటుంబ పరంగా చూస్తే కనుక కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం కొంత అశాంతిగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఒత్తిళ్లు ఉంటాయి. వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీరు ఆ రోజు చేపట్టబోయేటటువంటి పనుల్లో విజయాలు, ప్రయోజనాలు పొందేటటువంటి సందర్భంలో మీ ఆలోచన ధోరణి కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. వాటి కోసమే ప్రతిరోజు కాస్త వ్యాయామము, అలాగే ప్రాణాయామం చేయటం అనేది చాలా మంచిది. దగ్గరి ప్రయాణాలు చేస్తుంటారు, సంతోషాలు పొందుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఈ వారంలో కర్కాటక రాశి వారు సమస్యలను తగ్గించుకునేందుకు, శుభ ఫలితాలను పొందేందుకై లలిత అమ్మవారిని పూజించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది. వీలైతే దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి. సింహరాశి వాళ్లకు కెరియర్ పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందుతారు. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఈ వారంలో చక్కని అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. వారం మధ్యలో ఒక కీలకమైనటువంటి పని చేపట్టి పూర్తి చేయగలుగుతారు.
ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక పరమైనటువంటి అంశాల్లో నాయకత్వాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. నూతనమైనటువంటి ఆలోచనలు కొనసాగిస్తారు. సింహరాశి వారు ఈ వారంలో విశేషమైనటువంటి శుభాలను పొందేందుకై పరమేశ్వరుని ఆరాధన చేయటం మంచిది. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం జరిపించండి. నిత్యము కాసేపు శివ పంచాక్షరి జపం చేసుకుని మీ పనులు ప్రారంభించండి. అన్ని విధాలుగా మీకు శుభాలు కలుగుతాయి. కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈ వారంలో ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి స్థిరత్వాన్ని కూడా పొందుతుంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో సంతోషకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వివిధ రూపాల్లో వార్తలు కూడా అందుకుంటూ ఉంటారు. వారాంతం అయ్యేటప్పటికీ పనుల యందు ఒత్తిడి పెరిగి విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. వ్యక్తిగత లక్ష్యాలు ఆరోగ్యాలపైన దృష్టిని పెట్టడం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి ప్రారంభించుకుంటారు. ఈ వారంలో ఈ కన్యారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాసరస్వతి అమ్మవారిని పూజించటం, అమ్మవారిని దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి మహాసరస్వతి అమ్మవారికి అర్చన నిర్వహించండి. తులారాశి. తులారాశి వాళ్లకు ఈ వారంలో సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ నెమ్మదిగా వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపాలు చేస్తుంటారు. వారితో గడిపేటటువంటి సమయం ఆనందాన్ని కలగచేస్తుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడిగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే విశ్రాంతిని తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు జాగ్రత్తగా రూపొందించుకోవాలి. చేసేటటువంటి ప్రయాణాల వల్ల మీకు ఉపయోగం ఉంటుందా లేదా అనేటటువంటి సమీక్షలు చేసి నిర్ణయం తీసుకోవాలి. స్నేహితులను కలుసుకోవటం, అధికారులతో సమావేశాలు జరుపుకునేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో నూతనంగా ఆలోచించి ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ వారంలో ఈ తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా అష్టలక్ష్మి స్తోత్రపారాయణం చేయండి. అందులో ముఖ్యంగా విజయలక్ష్మి స్తోత్రపారాయణం కాస్త ఎక్కువసార్లు చేయండి. గులాబీ పుష్పములు సమర్పణ చేయండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ధైర్యంగా వ్యవహరించి అనుకున్నది సాధించుకుంటారు. ఆర్థిక విషయాల్లో మీరు ఏవైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నారో వాటిని సాధించుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబ పరంగా ఈ వారంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో కాస్త ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే అవకాశాలు ఉన్నందున మనస్సును స్థిరంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆనందదాయకంగా మీ యొక్క భావనలు ఉంటే కనుక వ్యతిరేకమైనటువంటి ఫలాలు రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. నూతనమైనటువంటి నైపుణ్యాలను నేర్చుకోవడం, వాటిల్లో అవగాహన పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు వృశ్చిక రాశి వారు. ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే కనుక ఆంజనేయ స్వామిని పూజించడం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక స్వామివారి దండకమును పారాయణం చేయటం, తమలపాకులతో కార్యసిద్ధి హనుమాన్ను పూజ చేయటం అనేది చాలా చాలా మంచిది. ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం ఆరోగ్య విషయాల్లో ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు చేసేటటువంటి ఆలోచనలు ప్రశాంతంగా ఉంచుకోవాలి. శక్తివంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు కాస్త
తాపత్రయపడుతూ ఉంటారు. చేసేటటువంటి ప్రయాణాలు ఈ వారంలో మీకు లాభాలను కలగచేస్తుంటాయి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు వివిధ రూపాల్లో ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. సంఘపరంగా, రాజకీయ పరంగా మీకున్నటువంటి పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారంలో నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు కూడా చేస్తుంటారు. కొన్ని శుభవార్తలు ఈ వారంలో అందుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా మీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళండి. ధనుస్సు రాశి వారు ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి దర్శనం చేసుకోవటం, శ్రీరాముణ్ణి పూజించటం మంచిది. వీలైతే శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి బాధ్యతను స్వీకరించేటటువంటి అవకాశాలుంటాయి. ఆర్థికంగా కాస్త ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. కుటుంబ పరంగా అశాంతి వాతావరణం ఉండేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నందున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటుండాలి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. కొన్ని అనుకున్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ వారంలో ఈ మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై దక్షిణామూర్తి స్వామివారిని పూజించటం చాలా చాలా మంచిది. పసుపు రంగులో ఉన్నటువంటి గన్నేరు పుష్పాలను సేకరించి దక్షిణామూర్తి స్వామివారిని అర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. గురుస్తోత్ర పారాయణం, నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణాలు మేలు చేస్తాయి. కుంభరాశి. కుంభరాశి వాళ్లకు కెరియర్ పరంగా ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా మంచి అనుకూలతలు పొందుతారు. కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం వలన కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టగలుగుతారు. వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారిని అనవసరంగా విమర్శించేటటువంటి ప్రయత్నం చేయకూడదు. సాంకేతిక విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడతాయి. ఈ వారం కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం అనేది చాలా చాలా మంచిది. దుర్గా సప్తశ్లోకి పారాయణం నిర్వహించుకోవటం, రాహుకాలంలో దుర్గా అమ్మవారిని పూజించటం అనేది చాలా చాలా మంచిది. మీనరాశి. మీనరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఆనందాన్ని ఇస్తుంటాయి. ప్రేమ జీవనంలో వివిధ రూపాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. శక్తివంతంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. మీరు చేసేటటువంటి ఆలోచనలు, నిర్ణయాలు మీకు చక్కగా ప్రయోజనాలు కలగచేస్తుంటాయి. గతంలో వివిధ కారణాల చేత మీ వలన జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు కూడా తిరిగి మీకు వస్తుంటాయి. అయితే ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అనారోగ్యం ఏమాత్రం కూడా మీకు భావన కలిగినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అవసరాల కోసం కొన్ని ప్రయాణాలు చేస్తుంటారు. స్నేహితుల నుండి చక్కని సహకారాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారంలో క్రొత్తగా ఆలోచించి అందరికంటే భిన్నమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ లాభాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తుంటాయి. వివిధ రూపాల్లో
ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకునేందుకు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారంలో ఈ మీనరాశి వారు చక్కని శుభ ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహ స్వామివారిని పూజించటం, స్వామివారిని ఆరాధన చేయటం అనేది చాలా చాలా మంచిది. తులసీ దళములు సేకరించి ఈ లక్ష్మీ నృసింహస్వామి వారికి సమర్పణ చేయటం, వడపప్పు పానకమును నివేదన చేయటం అనేది చాలా చాలా మంచిది. లక్ష్మీ నృసింహస్వామి వారి కరావరంభ స్తోత్ర పారాయణం కూడా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది.